నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. వీళ్ళు 5 మంది ఉన్నారు. 5 మందిలా 4 పడింది డబ్బులు. 13,000 పడింది. మాకు సంతోషంగా ఉంది. 5 మంది పోతున్నారు బడికి. లేదు, ఒక మామ ఉంది, రోజు పోతారు. కానీ ఒక్క అయిపోకు పడలేదు, 4 పిల్లలకు పడినాయి. నా పేరు ఎల్లమ్మ, చిన్న ఎల్లమ్మ. మాదే రాజీగంధ నగర్, ఆదోని. పోయిన సంవత్సరము ఒకరికే పడుతుంది, ఇప్పుడు 4 పడిని. మాకు సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు మంచిగా చేసినాడు. చెప్పమ్మా, మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి. మాకి మంచి చేసినాడు, సంతోషంగా ఉంది. మాకి అందరు పంపిస్తాం. 5 మంది ఉన్నాం, 5 మంది పంపిస్తున్నాం. మేము అప్పులు కట్టుకుంటున్నాం, మా పిల్లలకి మంచికి బడికి చదివిస్తున్నాము, బట్టలు అవన్నీ కొనిస్తున్నాం. మాది ఆదోని. 5 మందికి వస్తాయి. 5 మందికి వస్తున్నాయి. 4లోనే 2 స్కూల్ కి వెళ్తున్నారు. 2 వచ్చాయి. గవర్నమెంట్ 2 వచ్చారు. 2 చిన్న పిల్లలు, వీళ్ళిద్దరు చిన్న పిల్లలు, వీళ్ళిద్దరు పెద్ద పిల్లలు. తల్లికి వందనం. ఇంకా లేదు సార్, ఇదే సార్ వచ్చి 2 వచ్చేసారు. నా పేరు సుధా. ఇది ఎవరు? రాజలమ్మ. ఇదే రాజనగర్ కి. 4 వచ్చింది. 4కి ఒకరికే వస్తుండే. అప్పుడు కూడా 4 పోతుండ్రా బడికి? 4 పోతుండ్రి, ఒకరికే వస్తుండే. ఇప్పుడు 4 పడిన సంతోషమైంది. ఎంత చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు, మాకి మేలు చేసినాడు. ఒక్కొక్కరికి ఎంత వచ్చిందమ్మా? ఒక్కొక్కరు 13,000 వచ్చింది. 4 అంటే అప్పుడు ఎంత వచ్చింది? 52,000 వచ్చింది. సంతోషంగా ఉందా? సంతోషం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి నీ అబ్బాయి, ఈ 4 పిల్లలు. 4. నా పేరు కాసిం అన్న. మాది రాజీవ్ నగర్, ఆదోని. మాది ఈడే ఊర్లో ఉన్నాం. మా వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఉండే బతికే వాళ్ళం. మాకి ఏమంటే మా పిల్లలు చిన్న పిల్లలు 4 ఉన్నారు. నాకు కొడుకులు, 2 బిడ్డలు, 2 కొడుకులు. వాళ్ళు కూడా ఇంకా బడికి పంపించా, గవర్నమెంట్ బడికి వేసినాను. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి మాకు ఎంతో మేలు జరిగింది. ఎంతో మేలు. ఆయన వచ్చి మళ్ళీ రావాలనుకొని మనం కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆయన రావాలని. మాకు ఖర్చుల కొరకు మాకు 52,000 4కి పడినవి. 52,000. ఆయన మాకు అభివృద్ధి అనేది మాకు దేవుడు. ఆయన మాకు దేవునితోనే ఆయన పాటిస్తాం. ఆయన మాకి మళ్ళీ ఆయన రావాలని కోరుకున్నాం. ఖర్చులు కానీ 52,000 అంటే మాలో నెల వరకు 2 నెలలు 3 నెలల వరకు సంపాదించుకొని చేసుకోలేము మేము. ఆయన మాకు దేవుడు ఉన్నాక, మా ఇంట్లో దేవుడు ఉన్నట్టు ఆయన మాకు ఆయన రావాలని మళ్ళీ కోరుకుంటాం. సీఎం సార్ కూడా ఒక సందేశం ఇచ్చారు. అంటే ఆ డబ్బులు వృధా చేయకండి, ఏదో రకంగా కుటుంబానికో లేదంటే పిల్లలకు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధితో ఉపయోగించుకోవాలి. మీరేం చేయాలి? అది స్కూల్కి పంపించడము, బట్టలు కానీ వాళ్ళ పిల్లలకి మంచిగా వాళ్ళకి టిఫోని అన్ని సౌకర్యాలు డబ్బులు పెట్టుకున్నాం మేము. ఆ డబ్బులు పిల్లల వరకే, మా పెద్దల వరకు పిల్లల వరకు బాగా చూసుకోవడము, ఆ పిల్లల వరకు వాడుకోవడము, అంతవరకు వాళ్ళు మాకు చేసుకోవడం అంతే. వాళ్ళ చదువులకు ఉపయోగిస్తున్నాం సార్, అంతే. నా పేరు ఈరన్న. ఇది ఆదోని, రాజీవ్ గాంధీ నగర్.
అమ్మఒడి తల్లికి వందనం ఎంతమందికి వచ్చిందన్న మీకు? ఇద్దరికి ఇద్దరికి వచ్చింది. ఎంతమంది? 30,000. 2,000 కట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు ఆ డబ్బులతో ఏం చేయాలని అనుకున్నారు మీరు? పిల్లలకి బాగా స్కూల్ బట్టలు గిబట్టలు ఇప్పిస్తున్నాం. ఏం చేస్తుంటారు మీరు? ఆటో డ్రైవర్. అంటే ఎలా అనిపిస్తుంది అన్న మీకు? సంతోషమే. అందరూ 2 ఏళ్ళు పెట్టండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆదోనిలో రాజీవ్ గాంధీ నగర్ లోకి ఇక్కడ రావడం, ప్రత్యక్షంగా వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అక్క వాళ్ళందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిరుపేదలు, అందరి పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తున్నారు. ఇక్కడ చాలా మందికి కూడా ఒక్కొక్కరికి 3, 4, 5 మంది అట్లా పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఆల్మోస్ట్ చాలా మందికి కూడా ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆ తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళ మొహాలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా అంటున్నారు అప్పుడు ఒక్కరికే వచ్చేది, ఎంతమంది బడికి పంపించినా కూడా మాకు ఒక్కరికే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మ ఒడి అని చెప్పి ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత 14,000, తర్వాత 13,000 వేసాడు. ఏమంటే మెయింటెనెన్స్ ఖర్చుల కింద అని చెప్పి 2,000 తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్లోన సూపర్ 6 అనే దాంట్లో హామీ ఇవ్వడం వల్ల తల్లికి వందనం అంటే ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేయడం జరిగింది. బట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో ఏదైతే సూపర్ 6 అని చెప్పామో దాన్ని 100% నెరవేర్చే దిశగా ముందడుగు వేసిందని చెప్పి మేము చాలా హ్యాపీగా భావిస్తున్నాము. ఎందుకంటే మొన్ననే 12వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నిర్ణయం అనేది నిజంగా దేశ చరిత్రలో నిజంగా ఇది సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి తల్లి కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే కూలికి వెళ్తే తప్ప వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినారు, ఆ డబ్బులన్నీ కూడా మేము ఖచ్చితంగా మా పిల్లలకే వాడుకుంటాం, మేము మా సొంత ఖర్చులకు వాడుకోమని చెప్పారు. ఇంకా కొంతమంది అయితే మేము ఇల్లు ఉంటే ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. బట్ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకు కూడా. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ దృక్పథం అనేది రావడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మొన్నటి వరకు వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000 అని చెప్పి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఎక్కడికి పారిపోయారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాట తప్పం మడమ తిప్పం అనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఆ మాట తప్పకుండా నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయనకు సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఆ 2,000 రూపాయలు నేరుగా లోకేష్ గారు అకౌంట్ లోకి వెళ్తున్నాయని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వెనక తిరిగి చూడండి. మీరు కూడా 2,000 పట్టుకొని ఇచ్చారు కదా, అంటే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి పోయాయనా? నిజంగా అప్పుడు 2,000 మీ అకౌంట్ లోకి పోయి ఉంటే ఇప్పుడు పోయి ఉంటాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అబద్ధాలు మానండి. పదే అబద్ధాలు చెప్పడము అదేదో నిజమని ప్రజల్లో భ్రమలు ఇప్పుడు ఎవ్వరు కూడా నమ్మరు. ఏ ఒక్క వ్యక్తి నమ్మడు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి పౌరుడు కూడా మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా బూటకం అని చెప్పి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నమ్మండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో కసరత్తు చేశారు. ఇంకొకటి అంటున్నారు, ఇచ్చింది 54 లక్షల మందికే, కానీ మీరు చెప్పేదేమో 67 లక్షల మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారని చెప్పి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి కూడా నారా లోకేష్ గారు క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 54 లక్షల మందికి ఇప్పుడు ఇచ్చాం, కానీ 1వ తరగతి అండ్ 11వ తరగతికి వెళ్లే వాళ్ళ లిస్ట్ మాకు
జూన్ లోనే వస్తుంది. అప్పుడు ఆ లిస్ట్ అంతా కలిపితే 12 లక్షల మంది వస్తారు. దాంతో కలుపుకొని మేము 67 లక్షల మంది అని చెప్పాము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాము. కేవలం ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పడం వల్ల అది నిజమైతుందని మీ భ్రమలు కేవలం భ్రమలు మాత్రమే. ఇప్పటికైనా మీరు మారండి. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి వెనకాల ఉండేది అంటే ఆయన సంక్షేమం పట్టించుకోడు అని చెప్పి చాలా మంది కూడా అనేవాళ్ళు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం వచ్చిన తర్వాత అధికారం ఒక పక్క అయితే సంక్షేమం ఒక పక్క. ఇది చాలా దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. నాకు తెలిసి దేశంలోనే మిగతా రాష్ట్రాలు కూడా దీనికి అధ్యయనానికి కూడా వచ్చి వాళ్ళ స్టేట్ లోన ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకోండి, దాదాపుగా 60 నుంచి 70% వాళ్ళు బడుగు బలహీన వర్గాలే వాళ్ళే ఉన్నారు. ఈ పథకం అనేది వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను అమ్మ వాళ్ళకి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ వీళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.